వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. నేను రేవతి. హైదరాబాద్ రోడ్లో జెడ్పీ స్థలంలో ఉన్న 72 సెంట్ల స్థలాన్ని స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను ఒక సంవత్సరం క్రితం 72 సెంట్ల స్థలం షాదీఖానాకి మంజూరు చేసి తీసుకొచ్చానని, దానికి 75 లక్షల ఫండ్ తీసుకొచ్చానని చెప్పి రంజాన్ రోజు ఈద్గాలో 5,000 మంది ముస్లిం సోదరుల సాక్షిగా, అల్లా సాక్షిగా మంజూరైందని ప్రగల్భాలు పలికి కాగితాన్ని గాల్లో చూపిస్తూ ముస్లిం సోదరులను నమ్మ పలికించారు. కానీ ఆ 72 సెంట్ల స్థలాన్ని కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన 29 సెంట్ల స్థలాన్ని షాదీఖానాగా చూపుతూ మోసం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు అది సామూహిక భవనం అంటారు. ఎమ్మెల్యే ఉదయ్ భాను అది సామూహిక షాదీఖానా అని చెప్తారు. అసలు వీటిలో ముస్లింల కోసం షాదీఖానా అని ఎక్కడ ఆర్డర్లో లేదు, అది సామూహిక భవనం అని ఉంది. ఈ విధంగా శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను ముస్లిం సోదరులను ఎలక్షన్ స్టంట్గా వాడుకొని నమ్మించి మోసం చేస్తూ ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు, షేక్ సత్తార్, షేక్ సయ్యద్ అన్వర్, షేక్ మదార్ సాహెబ్, షేక్ అస్లాం, షేక్ ఇంతియాజ్, షేక్ ఫయాజ్, పితాన్ శ్రీనాథ్, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశం ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, నిన్న సామినేని ఉదయ్ భాను గారు పాప వారు మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నారు. సరే పెద్దోడు కదా, నేను మాత్రం ఫ్రస్ట్రేషన్ పోకుండా నవ్వుతూ సరదాగా మాట్లాడాలనుకున్నాం. వారు మాట్లాడుతూ సిగ్గు లేదనో, దమ్ము ధైర్యమనో, దద్దమ్మనో, లేక అభివృద్ధి మొత్తం వాళ్లే చేశారని, మా ఆయాంలో ఏమీ చేయలేదని చెప్తున్నాడు. ఓకే, దాన్ని మనం మాట్లాడుకుందాం. సిగ్గు లేదన్న విషయానికి, అది నిజంగా దమ్ము ధైర్యం అన్న విషయానికి వస్తే అతని విజ్ఞతగా వదిలేద్దాం. ఎందుకంటే సర్వీస్ పెద్దోడు, ఆయనకు ఉండాలి. మనం రాజకీయాలు ఎట్టుండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. రాబోయే తరంలో యువత రాజకీయాలు రావాలంటే నాయకులు ఏ విధంగా మాట్లాడాలని చూస్తూ ఉంటారు. ఆ విధంగా మాట్లాడి, నేను పౌరుషంగా మాట్లాడి యుద్ధానికి సిద్ధంగా గొడవలపై ఘర్షణ తీద్దానికి నేను లేను కాబట్టి ఆ మాట నేను మాట్లాడను. అయితే అభివృద్ధి కార్యక్రమాలకి మీరేం చేశారు అని చెప్తున్నారు. ఓకే, అభివృద్ధి విషయానికి వస్తే మా దగ్గర లిస్టు చెప్తా పోతా ఉంటే ఉదాహరణ కొన్ని మాత్రం చెప్తాం. మా హయాంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి వ్యవసాయం సంబంధించిన స్కీమ్ చూస్తూ ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మాగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదైతే పెనగంచిప్రోలు, తక్కెళ్ళపాడు, పెంటాలూరు స్కీమ్ చూస్తే 242 కోట్ల రూపాయలు మేము మా హయాంలో తెలుగుదేశం హయాంలో వ్యవసాయ రంగం గురించి చేసినటువంటి పనులు. అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్లు మా హయాంలో, నేను శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలో సబ్స్టేషన్లు వేదాద్రిలో ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసాం, అనగళ్ళపాడు ఏర్పాటు చేసాం, మంగళూరు ఏర్పాటు చేసాం, జగ్గయ్యపేట టౌన్లో ఇండోర్ స్టేడియము, ఇండోర్ సబ్స్టేషను విజయవాడ తర్వాత జగ్గయ్యపేటలో ఉంది. ఏం విద్యుత్ పరంగా మేము అమ్మాయాలు చేసే విషయాలు. అదేవిధంగా మాట్లాడుతూ మసీద్ షాదీఖానా కడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్తున్నారు. ముస్లిం సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా ఈ షాదీఖానా నిజమైతే ఇదే పురపాలక సంఘంలో ఫస్ట్ రంజాన్, పవిత్రమైన రంజాన్ పండుగ రోజు ఉదయ్ భాను గారు రంజాన్ పండుగ ఈద్గా దగ్గరికి వచ్చి అల్లానే పంపించాడు. జిల్లా పరిషత్ సైటు 75 సెంటు 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న, రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి షాదీఖానా ఇస్తున్నట్టు. ఓకే, సంతోషం అన్నాం. జిల్లా పరిషత్ 75 సెంటు 2 కోట్ల పని చెప్పారు. చివరికి ఆ జిల్లా పరిషత్ సైట్ ఏమైంది, వాళ్ళ అనుచరులకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఇచ్చాం. ఓకే, వదిలేద్దాం. సరే, ఇవ్వడం కోరలేదు కదా, నీకు చేత కాలేదు కదా, వదిలేద్దాం. అల్లా పంపించినా సరే నీకు చేతకాల. సరే, ఇప్పుడు 30 సెంట్లు ఏదైతే మున్సిపల్ రిజర్వ్ సైట్లో 30 సెంట్లు నీకు షాదీఖానాకి ఇస్తాను. సంతోషం. నిజంగా చెప్పే మాటలకి ప్రాక్టికల్గా రియల్గా ఉండాలి. పురపాలక సంఘంలో తీర్మానం ఏం చేశారు, కమ్యూనిటీ హాల్ అని చెప్పి నీ బాడీ, వైసీపీ బాడీ ఉన్నటువంటి మున్సిపల్ బాడీలో తీర్మానం కమ్యూనిటీ హాల్ అన్నావు. మున్సిపల్ చైర్మన్ మీ వాడే. ప్రశ్నించినటువంటి కౌన్సిలర్స్, వైసీపీ కౌన్సిలరు, అదేవిధంగా టీడీపీ కౌన్సిలర్స్, అది కమ్యూనిటీ హాలా షాదీఖానా అని చెప్పాడు. అడిగినప్పుడు మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత పాత్రలో ఉండి ఆయన చెప్పిన మాట, అది పూర్తిగా కమ్యూనిటీ హాలే అన్నారు. ఓకే, అది అయిపోయింది. టెండర్ కాల్ఫర్ చేశారు. టెండర్ కాల్ఫర్ చేయడంలో కూడా కమ్యూనిటీ హాల్ అనేది టెండర్ కాల్ఫర్ చేశారు. ఆ తర్వాత శంకుస్థాపన కథ మొదలైంది. శంకుస్థాపనకి ముస్లిం పెద్దలు పిలిచారు. సంతోషం. దానిలో శిలాఫలకంలో కమ్యూనిటీ హాల్ ఇన్ బ్రాకెట్ షాదీఖానా. అదేంటి అంటే ముస్లిం సోదరులు మోసం చేయటమా?
వాళ్ళు చదువుకో. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. అదే తీర్మానాన్ని మున్సిపాలిటీలో పెట్టి అది ముస్లిం షాదీఖానాకి ఇస్తాం తీర్మానం చేస్తే తెలుగుదేశం కౌన్సిలర్స్ కూడా ఆ తీర్మానానికి ఆమోదం తెలియజేస్తారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే, ముస్లిం సోదరు ప్రేమ ఉంటే, కపటల నాటకం చేయకపోతే ఆ మున్సిపాలిటీ తీర్మానం చెయ్యి, తప్పకుండా మా యొక్క కౌన్సిలర్స్ కూడా నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తాను. మోసపోవద్దు. ముస్లిం సోదరులకి తెలుగుదేశం హయాంలో దులాం పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, మసీదు మరామతులకు ప్రతి రంజాన్ పండుగ డబ్బులు ఇచ్చాం, పేష్ పంపులకి ముత్తిరికి జీతాలు ఇచ్చాం, అనేక రకాల మసీదులకి షాదీఖానాకి మా ప్రభుత్వం డబ్బులు ఇస్తే ముస్లింస్కి మోసం చేశామని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఏ విధంగా సాధ్యపడుతుంది? అదే విధంగా చెరువు గురించి, చెరువు అంటే గ్రీనరీ చేయడానికి చేశాడట. నిజంగా ఆ చెరువుకి ఎంత మోసపడి చెరువు పనులు ఒక ఆదాయం. ఆ చెరువు చేయడానికి కొంతమంది కోట్లు వేసిన వాస్తవం. ఎవరు? జయంతిపురం రైతులు కొంతమంది, అగ్రవాల్ రైతాంగం, జగ్గయ్యపేట రైతులు కొంతమంది వేశారు. ఓకే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చెరువు ఏదైనా సరే మూయకూడదు, దాని ఉన్న విస్తీర్ణం తగ్గకూడదు అని చెప్పి 15 ఎకరాలు మూసకపోతుంటే చెరువు బయట చుట్టూ ట్రాక్ డెవలప్ చేయొచ్చు. అది చేయకుండా చెరువు మొత్తాన్ని 15 ఏళ్ళు పూర్తి చేస్తే వాళ్ళకి మాకు సాగునీరు అందదు, షార్టేజ్ వస్తుందని చెప్పిన విషయంతో వాళ్ళు వేస్తే మా మీద అన్నాడు. సరే చూద్దాం, సుప్రీంకోర్టు డైరెక్ట్ ప్రకారం చేశారు. నిజంగా నువ్వు ఆ 15 ఎకరాలు అదే కన్నా చెరువు ఉండిపోతే దానికి ఆల్ట్రాటెక్ సిమెంట్స్ నుంచి నిధులు తీసుకున్నావు, మున్సిపాలిటీ నుంచి డబ్బులు తీసుకున్నావు, తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నావు. అంటే ఆల్ట్రాటెక్ సిమెంట్ తీసుకున్న దానికి టెండర్ ఫిల్ అవ్వు, నీ ఇష్టం వచ్చిన కావాలి డబ్బులు కాజేసావు. అదే చెరువుకి మళ్ళీ మున్సిపల్ నిధుల నుంచి ఖర్చు పెట్టు, దాన్ని జోబులు వేసుకున్నావు, ప్రభుత్వం నుంచి ట్రై చేస్తున్నావు. అంటే నీ ఆదాయ వనరులుగా ఏదో ప్రజలకి ఏదో మేము టూరిజం డెవలప్ చేస్తామని చెప్తున్నా తప్ప సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేవు, రైతులు ఇబ్బంది పడేది నీకు అవసరం లేదు, దాని యొక్క విస్తీర్ణం తగ్గడం వల్ల గ్రౌండ్ వాటర్ దగ్గర ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం, నీకు ఆదాయం రావాలి, షో పటప్ చేయాలి. ఆ విషయం కూడా హైకోర్టులో ఉంది. బిల్లు చూసుకుంటే ఆ బిల్లు ప్రకారం ఎవరు వేశారో, రైతులు వేశారో, ఎవరు వేశారో అదేవిధంగా వాళ్ళ తలకు మనుషులు కూడా అది తప్పే అని చెప్తున్నారు. చుట్టూ చేయండి, చుట్టూ 2 కిలోమీటర్స్ అవుతుంది, చుట్టూ చెరువు చుట్టూ 2 కిలోమీటర్ ఫుట్ పాస్ డెవలప్ చేయొచ్చు. అంతేగాని చెరువులు పూర్తి చేయటం, దాని ద్వారా ఒకే పనికి ముగ్గురు దగ్గర ఆల్ట్రాటెక్ సిమెంట్ నుంచి డయాలసిస్ సెంటర్ మా ఏమైనా ఏర్పాటు చేసాం. ఓపెనింగ్ మీరు చేసి ఉండొచ్చు. ఓకే, టిట్కో హౌసింగ్ జగ్గయ్యపేట పురపాలక సంఘంలో 3300 మంది టిట్కో హౌసింగ్ తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులతో ఆ రోజు ఏర్పాటు చేస్తే 3300 90% పూర్తి చేస్తే ఎన్నికల ముందు పెద్ద హామీ ఇచ్చావు, మా ప్రభుత్వం వచ్చాక రూపాయి ఖర్చుతో మీకు ఇస్తామని చెప్పని ఇస్తే ఇప్పటికి 4.5 సంవత్సరాలు దాటిపోతే నువ్వు ఇవ్వాల. వాళ్ళు ఇప్పటికీ అప్పులు చేసి వాళ్ళు డబ్బులు కట్టారు. అదేవిధంగా ఇప్పటికి కూడా అద్దెలలో ఉన్నారు, వాళ్ళు విధంగా నష్టపోయారు. మరి నిజంగా టిట్కో ఇల్లు చేసింది మేము. అదేవిధంగా కృష్ణానది జలాలు జగ్గయ్యపేట పురపాలక సంఘానికి మాయాంలో 19 కోట్లు శాంక్షన్ చేసి మొత్తం పూర్తి అయ్యాక ఎలక్షన్ కోట రావడం ప్రారంభించకపోతే నువ్వు దాన్ని చేసి గొప్పగా చెప్తూ టిట్కో మేము డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేసాం. సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎంతోమంది పేషెంట్లు అనారోగ్యం గురైతే వాళ్ళకి వైద్యం చేసిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 4500 పైన మంది 44 కోట్లు మేము ఇచ్చాం. నిజంగా నువ్వు ఇచ్చావా? మేము పార్టీకి అతీతంగా వైసీపీ సానుభూతి పనులు కూడా మేము ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చాం. ఇప్పుడు సహాయ నిధిని ఇస్తున్నారా? మీ వాళ్ళకి లేదు, మీ పార్టీకి వాళ్ళకి లేదు, మా పార్టీకి లేదు, ఎవ్వరికీ లేదు. ఏదో గొప్పగా చెప్తా ఉన్నాం. బోధవాడ బ్రిడ్జి, అన్నవరం బోధవాడ బ్రిడ్జి, రెడ్నాయక బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉంది. అక్కడ 2 గ్రామాలు చాలా అవసరం ఉంటే ఆ బ్రిడ్జి మాయాను ఏర్పాటు చేసాం. ఊర చెరువులో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. మినీ బైపాస్ రోడ్ మేము ఏర్పాటు చేసాం. ఫుట్పాత్ ఏర్పాటు చేసుకున్నాం. గురుకుల పాఠశాల, అదేవిధంగా ఫైర్ స్టేషన్, ఇన్ని కూడా మా యావలో చేసింది శాంపిల్స్ మాత్రం సుమారు 11 చెప్పాం. చెప్పాలని లిస్టు చాలా ఉంది. ఏదో నువ్వు గొప్పగా చెప్తున్నావు కదా అభివృద్ధి విషయంలోకి. అభివృద్ధి నువ్వు తిరోగతమైన విషయాలు కూడా ఆలోచిద్దాం. కంచెల వేదాది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఎన్ని వేల ఎకరాలకి ఆ రోజు దేవిని వెంకటరమణ ముఖ్య కారణం ఏంటంటే పాపం ఓడిపోతుందని తెలుసు, వాళ్ళు ప్రభుత్వం రాదని తెలుసు. అలా ఫ్రస్ట్రేషన్ రేపు ఇష్టం వచ్చి మాట్లాడుతాడు. మొన్న ఓ వారం 10 రోజుల క్రితం బోధవాడ తండ బుజ్జి నాయకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ వైరల్ అయిపోయింది. అందరూ చూస్తూ ఉన్నారు, నీ సంపుతానుడు, బూతులు తిట్టాడు, నీళ్ళు కూడా కొడతాడు. ఓకే,
అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళదు, ఆరోగ్యం పాడేది కాబట్టి ఫ్రస్ట్రేషన్ పోకుండా స్పోర్టివ్గా స్పోర్ట్స్ మీద తీసుకుందాం అని చెప్పని ఫ్రస్ట్రేషన్ నా మీద మాట్లాడుతున్నాం, మీ కార్యకర్తలు మాట్లాడుతున్నాం, మీ క్యాడర్ మొత్తం వస్తూ ఉంటే ఆ విధంగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వద్దు. తప్పకుండా నేను గెలిచి నీకు షేక్ హ్యాండ్ ఇస్తాను, నువ్వేమైనా మిగిలిపోయిన పనులు ఉంటే నాకు చెప్పు, నేను తప్పకుండా పాటిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఏ విధంగా చేస్తావు? నీకు ఆదాయం రావాలి, లెక్కలు ఉండు. దాంట్లో చాలామంది మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా ఆ కోర్టు సమాధానం చెప్పాల్సి వస్తే చూద్దాం. అభివృద్ధి విషయంలో అభివృద్ధి అని ఆదాయ విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి విషయంలో మేము సిద్ధం. నేను ఇందా చెప్పా, మేమే కాదు మా క్రీడాకారులు ఉన్నారు, మంచి మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, నీ మిస్ అయితే క్యాచ్ పడే కీపర్స్ ఉన్నారు, లాంగ్ షాట్ పడితే లాంగ్ ఫీల్డ్ ఫీల్డర్స్ ఉన్నారు. వాళ్ళే మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతాం. మంచి ప్లేయర్స్ మా వాళ్ళు ఉన్నారు. దేనికైనా సిద్ధమే.